బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తుంది. పొగమంచు అయితే ఇంకా వెంటాడుతూనే ఉంది. ఉదయం 7 గంటలు దాటినా మంచు పొరలు దట్టంగా ఉంటున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను పొగమంచు దట్టంగా కమ్మిస్తుంది. జనవరి నెలలోనూ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. డిసెంబర్ 25 తర్వాత అయినా పొగమంచులో మార్పు వస్తుందనుకుంటే అంచనాలను తలకిందులు చేస్తుంది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులు కనిపించడం లేదు. తెల్లవారుజామున వాహనాలు నడపాలంటే జనాలు భయపడుతున్నారు. జనవరి 7 తర్వాత కోల్డ్ వేవ్స్ ప్రభావం మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. గజగజ వణికిపోతున్నాం. డిసెంబర్ నెల వెళ్ళిపోయింది, జనవరి నెల రానే వచ్చింది. అయినా ఇంకా చలి తీవ్రత తగ్గడం లేదు. తెలంగాణలోని జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, హైదరాబాద్లో కూడా మంచు దుప్పటి కమ్మేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో మీకు మంచు దుప్పటి చూపించే ప్రయత్నం చేస్తా. మనం ప్రస్తుతం దుర్గం చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ వాతావరణాన్ని చూడొచ్చు. మొత్తం మంచు దుప్పటి కప్పివేసిన విధంగానే మనకు కనిపిస్తుంది. పొగమంచు పూర్తిగా దట్టమైన పొగమంచు అలుముకుంది. ఓవైపు సూర్యుడు రానే వచ్చాడు, కానీ ఇంకా పొగమంచు మాత్రం పోలేదు. మనకు ఈ దుర్గం చెరువు నుంచి చూస్తే ఆ బిల్డింగ్స్ కూడా ఇంకా కనిపించడం లేదు. సూర్యుడు వచ్చాడు, కానీ ఆ పొగమంచు అనేది ఇంకా తగ్గలేదు. ఆ బిల్డింగ్స్ కనిపించడం లేదు. సో దుర్గం చెరువు వాటర్ సంబంధించినటువంటి తెర పైన మంచు దుప్పటి కప్పేసిన విధంగా ఒక అందమైనటువంటి దృశ్యమాలిక మనకు హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. సో దీంతో కొంత ఎర్లీ మార్నింగ్ వాకర్సే కావచ్చు, ఉదయం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంత ఆలస్యంగా బయలుదేరే పరిస్థితి ఏర్పడుతుంది. సో శ్వాసకోశ వివిధ రకాల సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళైతే ఈ పొగమంచు వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఓవైపు వాతావరణ శాఖ కావచ్చు, డాక్టర్లు, వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఒకసారి రాష్ట్రంలో ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఆదిలాబాద్లో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 11.7గా, మెదక్లో 12, రామగుండంలో 14 డిగ్రీలు, నిజామాబాద్లో 14, హనుమకొండలో 15, నల్గొండలో 15, భద్రాచలంలో 17, దుండిగల్లో 17, హకీంపేట్లో 17, హైదరాబాద్లో 18, ఖమ్మం 18, మహబూబ్నగర్లో 18. హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో అయితే ఇంకా ఈ మంచు ప్రభావం, పొగమంచు ప్రభావం ఇంకా అత్యధికంగా మనకు కనిపిస్తుంది. మనం ఉదయం పొగమంచు వల్ల చూసుకోవచ్చు, వాహనదారులు కూడా ఇబ్బందులు పడే, కొంత స్లోగా హెడ్లైట్లు వేసుకొని ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల యాక్సిడెంట్లు జరిగే, ప్రమాదాలు జరిగే ఎక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో హెడ్లైట్స్ వేసుకొని కొంత నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ డిసెంబర్ నెలలో దాదాపు 28 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో జనవరిలో కూడా ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, సంక్రాంతి వచ్చిన అనంతరం కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని. కానీ ఇక్కడ సంక్రాంతి అనంతరం కూడా ఉష్ణోగ్రతలు ఈ విధంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్లో ఉన్న విధంగానే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 2 నుంచి 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలే జనవరి 20వ తేదీ వరకు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఉదయం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాహనదారులే కావచ్చు, కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు, ఇటు వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.